హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ తొక్కుతో పచ్చడి అయితే చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్లోకి మనం బీరకాయ ఈ తొక్కు అయితే వేసుకుందాము. అలానే నేనైతే ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా మనం దీంట్లోకి అయితే వేసుకొని ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం ఉప్పు, 2 వెల్లుల్లిపాయలు, చింతపండు, పసుపు, వీటన్నిటిని ఒకసారి అయితే కలుపుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇది ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము. ఇలాగ మెత్తగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అలానే కరివేపాకు. చూడండి, పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఈ పోపుని మనం ఈ పచ్చడిలోకి అయితే వేసుకుందాం. మనకి బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలామంది ఏంటంటే బీరకాయ తొక్కు అనేది పడేస్తారు. అలా పడేయకోకుండా ఇలాగా పచ్చడి చేసుకుంటే చాలా మంచిదండి. ఈ బీరకాయ తొక్కు వల్ల చాలా ఈజీగా డైజెషన్ అయితే అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బీరకాయ పచ్చడి అనేది దోశల్లోకి అలానే రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. Thank you for watching.